చాలా మంది ప్రారంభించినప్పుడు సూపర్, ఏం సేవకుడండి, అయ్యి బాబోయ్ వాళ్ళు ఏం బిడ్డలండి, అయ్యి బాబోయ్ అసలు వాళ్ళు మామూలు కాదండి ప్రారంభం. మరి ఇప్పుడు ఒకప్పుడండి, అసలు ఒకప్పుడు ఆయనండి అదేం సాక్ష్యం, ఒకప్పుడు ఆయన నిలబడితేనే అదేం సాక్ష్యం. మన జీవితం ఎప్పుడు ప్రారంభం ప్రాముఖ్యం కాదు, ముగింపు మాత్రం చాలా శ్రేష్టమైంది గాను మహిమకరంగాను దేవాదేవుడు మార్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నాడు కదా, మొదట మీ స్థితి కొద్దిగా ఉన్నా తొదకు. బిల్ గేట్స్ ఒక మాట అంటూ ఉంటారు ఎప్పుడు, పేదోళ్ళుగా పుట్టడం మన తప్పు కాదట, కానీ పేదోళ్ళుగా చచ్చిపోతే మాత్రం మన తప్పు అంటున్నాడు ఆయన. అంటే చూసారా, లోక సంబంధంలో స్టేట్మెంట్లకే అంత ప్రాముఖ్యత ఉంటే, అంత బరువు ఉంటే, ఇది జీవితకాలం అండి, ఇక్కడతో అయిపోయేది కాదండి. ఇక్కడ తుది శ్వాస వదిలిన వెంటనే మరలా పరలోకంలో తొలి శ్వాస ప్రారంభించే వారసులం అండి మనందరం. మరి మనకి ఎంత ఇది ఉండాలి. నేనేమంటానంటే, క్రైస్తవ జీవితం ఎప్పుడు ప్రారంభం కోసం కాదు, కానీ ముగింపు మాత్రం శ్రేష్టంగా దేవాదేవుడు మార్చాలి అని మనం ప్రార్థన చేయాలి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మనం ఇంకా అలాగే ఉన్నామా? మన సమర్పణ జీవితం అలాగే ఉందా? మన వైరాగ్యం అలాగే ఉందా? మన ప్రతిష్ఠ జీవితం అలాగే ఉందా? చాలా మంది లేరు, అలా పడిపోతున్నాం.